హాయ్ ఫ్రెండ్స్, అందరికీ నమస్తే అండి. ఈరోజైతే పొట్లకాయ కూర అయితే చేసేసుకుందామండి. పొట్లకాయలని ఇలా నీట్గా చెక్కు తీసుకొని పైన శుభ్రంగా కడిగి రౌండ్గా కట్ చేసి ఉప్పు అయితే వేసి మ్యారినేట్ చేసుకొని ఉప్పుతోటి కొంచెం పక్కన అయితే పెట్టుకుందాం ఒక 5 మినిట్స్. ఈ లోపల పోపు అయితే పెట్టుకుందామండి. పోపు కోసం స్టవ్ ఆన్ చేసి కడాయి పెట్టి ఆయిల్ అయితే పోసి జీలకర్ర, ఎండుమిర్చి, కరివేపాకుతోటి అయితే సింపుల్గా పోపు అయితే పెట్టుకుందామండి. పోపు అయితే అయిపోయాక ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకుందామండి. ఉల్లిపాయ ముక్కలు కూడా వేసుకున్నాక అటు ఇటు మంచిగా కలిపి మూత అయితే పెట్టేద్దాం. మూత తీసి చూద్దామండి. ఉల్లిపాయలు అయితే గోల్డెన్ బ్రౌన్ కలర్ వచ్చాయి కదా. ఇప్పుడు అదే ఉల్లిపాయల్లో కచ్చాపచ్చాగా దంచుకున్న ఒక 5-6 వెల్లుల్లి రెబ్బలు వేసుకొని కలుపుకుందామండి. ఇప్పుడు అదే మిశ్రమంలో టమాటా ముక్కలు కూడా వేసుకుందాము. ఇవి కూడా మంచిగా కలుపుకొని మూత అయితే పెట్టేద్దామండి. ఈ లోపల మళ్ళీ ఒకసారి పొట్లకాయ ముక్కల్ని ఉప్పు కలిసేటట్టుగా మళ్ళీ ఒక్కోసారి కలుపుకుంటే చాలండి. ఇది ఇలా వాటర్ వచ్చేస్తుంది. ఈ లోపల మూత తీసి చూద్దామండి. టమాటాలు అయితే మగ్గినాయి కదా. ఇప్పుడు మంచిగా కలుపుకొని ఇదిగో ఈ పొట్లకాయ ముక్కల్ని ఉప్పేసి కలుపుకున్నాం కదా. ఇదిగో ఇలాగ గట్టిగా పిండి అందులో వాటర్ వచ్చేలాగా తర్వాత కూరలో అయితే వేసుకోవాలండి. ఇంకోసారి చూపిస్తున్నాను, ఇలా చేయాలండి వాటరు. అలా వాటర్ వస్తేనే టేస్ట్ ఉంటుంది ఆ కూర. ఆ వాటర్ అంతా బయటికి పిండేసి ముక్కల వరకు ఇలాగ కూరలో వేసుకొని కలుపుకోవాలండి. కలుపుకున్నాక 5 మినిట్స్ మూత అయితే పెట్టేద్దాం. తీసి చూద్దామండి. పొట్లకాయలు అయితే మంచిగా కుక్ అవుతున్నాయి. ఒకసారి మళ్ళీ కలుపుకొని మూత అయితే ఒక 2 మినిట్స్ పెట్టుకుందామండి. తీసి చూద్దాము. ఓకే, మంచిగా కుక్ అయింది కదా. దీంట్లోనే కొంచెం ఉప్పు, పసుపు, 2 స్పూన్ల కారం అయితే వేసుకొని మంచిగా కలుపుకోవాలండి. కలుపుకొని ఒక 3 మినిట్స్ అయితే మూత అయితే పెట్టేద్దాం. ఓకేనండి, కర్రీ అయితే అయిపోయింది. చాలా 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 టేస్టీగా వచ్చిందండి కూర అయితే. మంచి స్మెల్ వస్తుంది. సింపుల్గా ఇంట్లో ఉన్న వాటితోనే ఇలాగా ఎక్కువగా మసాలాలు ఏమి వాడకుండా చేసుకుంటే ఆరోగ్యానికి మంచిదండి. కూర హెల్త్ చాలా బాగుంటుంది. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, ప్లీజ్ సబ్స్క్రైబ్.